సత్య సాయిబాబా అసలు పేరు సత్యనారాయణ రాజు. 1926 నవంబర్ 23వ తారీఖున కార్తీక సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపూర్ జిల్లాలోని పుట్టపర్తి అనే కుగ్రామంలో జన్మించారు. అప్పటి పేరు గొర్లపల్లి. వారి తల్లిదండ్రులు పెద్ద వెంకటప్పరాజు, ఈశ్వరమ్మ దంపతులు. వారి 4వ సంతానమే ఈ సత్యసాయిబాబా. చిన్నప్పటి నుంచి ఆయన అసాధారణమైన మేధావిగా, దయగల వ్యక్తిగా మరియు సంగీతం, నాట్యం, రచన వంటి కళలలో ప్రావీణ్యం గల వ్యక్తిగా గుర్తింపు పొందారు. పేదవారి పట్ల ఆయనకు ఎంతో దయ ఉండేది. 1940 అక్టోబర్ 20న తన 14వ ఏట తాను షిరిడీ సాయిబాబా అవతారమని ప్రకటించి తన పాఠ్య పుస్తకాలను విడిచిపెట్టి, నా భక్తులు నన్ను పిలుస్తున్నారు, నాకు పని ఉంది అని చెప్పి ఆధ్యాత్మిక మార్గాన్ని చేపట్టారు. 1944లో భక్తులు పుట్టపర్తిలో ఒక చిన్న ఆలయాన్ని, అంటే పాత మందిరాన్ని నిర్మించారు. 1948లో ప్రశాంతి నిలయం నిర్మాణం ప్రారంభమై 1950లో పూర్తయింది. ఇది పుట్టపర్తిలో ఉంది. ఆయన బోధనలు సకల మత సామరస్యాన్ని, ప్రేమతత్వాన్ని తెలియజేస్తాయి. ముఖ్యంగా ఈ 5 మానవ విలువలకు ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస. ముఖ్యమైన నినాదాలు: ఒకటే కులం, మానవత; ఒకటే మతం, ప్రేమ; ఒకే భాష, హృదయం; ఒకే దేవుడు, అంతటా ఉన్నవాడు. ఆయన విద్య, వైద్యం, తాగునీరు వంటి అనేక ఉచిత సేవా కార్యక్రమాలను భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా స్థాపించారు. సత్యసాయిబాబా 2011 ఏప్రిల్ 24వ తేదీన తమ శరీరాన్ని విడిచిపెట్టి ఆయన మహాసమాధి అయ్యారు. సత్యసాయిబాబా జీవితంలో అనేక అద్భుతాలు, లీలలు, గాలిలోంచి విభూది, శివలింగాలు సృష్టించడం వంటివి చేశారని భక్తులు నమ్ముతారు. ఆయన బోధనలు, సేవలు కులాలకు, మతాలకు అతీతంగా కోట్ల మంది భక్తులను ఆకర్షించాయి. పుట్టపర్తి నేడు ఆయన స్థాపించిన ప్రశాంతి నిలయం ద్వారా అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందింది.